తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో ఆ అప్డేట్ ఏందనేది ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటిగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, రేపు తెలంగాణ హైకోర్టు ముందుకు రానున్న గ్రూప్ 1 కేసు వరుసగా 4వ రోజుకి విచారణ స్వీకరించిన హైకోర్టు. సో మీ అందరికీ తెలుసు, గత వారంలో దాదాపు 3 రోజుల నుంచి సుదీర్ఘంగా హైకోర్టు డివిజన్ బెంచ్ 1 న్యాయస్థానం గ్రూప్ 1 మెయిన్స్ 2024 సంబంధించిన వాదనలు వింటూ వస్తున్నారు. అందులో భాగంగా వరుసగా 4వ రోజు కూడా ఈ వాదనలు కొనసాగబోతున్నాయి. సో ప్రస్తుతం కేస్ లిస్ట్ నెంబర్ పరంగా చూసుకుంటే, ఐటమ్ నెంబర్ 16, కోర్ట్ నెంబర్ 1. సో దాదాపు 16 నుంచి దాదాపు 17 నుంచి 19 కేసులు కంప్లీట్గా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయినటువంటి కేసులు. సో దాదాపు పబ్లిక్ సర్వీస్ కమిషన్, గవర్నమెంట్, అదేవిధంగా సెలెక్ట్ అయిన 1:1 క్యాండిడేట్స్ అభ్యర్థులు అందరూ కలిపి దాదాపు 17 నుంచి 19 కేసులు వేయడం జరిగింది. సో అవన్నీ కూడా రేపు విచారణకు రాబోతున్నాయి. సో గతంలో ఆల్రెడీ గత వారంలో ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా 1:1 సెలెక్టివ్ క్యాండిడేట్స్ అందరూ కూడా వారి యొక్క సీనియర్ కౌన్సిల్స్ వారి యొక్క వాదనలు వినిపించడం జరిగింది. సో ఫ్రైడే రోజున గతంలో ఉన్నటువంటి పిటిషనర్స్ తరఫున సీనియర్ కౌన్సిల్ వాదనలు ప్రారంభించారు. దాదాపు ఒకరిద్దరు కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక 2-3 రేపు సోమవారం రోజు వారి యొక్క వాదన వినిపించే అవకాశం ఉంది. సో ఈ వాదనలు అందరూ ఒకసారి ముగిసిన తర్వాత మరి ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ అయినా చేస్తారా, మరి లేకపోతే డైరెక్ట్గా జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారన్న చూడాలి. సో అదేవిధంగా అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ 1:1 క్యాండిడేట్స్ తరఫున ఉన్నటువంటి వారు కూడా ఇవన్నీ కేవలం ఊహాజనిత ఆరోపణలని, ఆధారాలు లేవని చెప్పి పదే పదే అంటున్నారు. అదేవిధంగా 14 ఏళ్ళ తర్వాత, 12 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత అని ఒక నెంబర్ చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఆ సెంటిమెంట్ అనేది కూడా మరీ చెప్తున్నారు. సో ప్రధానంగా మీ అందరికీ తెలిసిందే, అటు డబుల్ హాల్ టికెట్స్ కానీ, అటు కోటి మహిళా కళాశాల కేవలం మహిళలు కేటాయించడం కానీ, పేపర్ వాల్యుయేషన్స్లలో రిటైర్మెంట్ అయిన వాళ్ళని, అదేవిధంగా ప్రాపర్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళని, ప్రైవేట్ వ్యక్తులని, సో అదేవిధంగా మోడరేషన్ విధానం గురించి అని, సో అదేవిధంగా 17 మెంబర్స్ తేడా రావడం గురించి కానీ, సో వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో అటు ప్రభుత్వం కొన్నిటికి వారి యొక్క కౌంటర్లో చెప్పడం జరిగింది, కొన్నిటికి ఆర్గ్యుమెంట్లో చెప్పడం జరిగింది. సో ప్రధానంగా వాళ్ళు గతంలో ఏదైతే డివిజన్ బెంచ్ 1లో చెప్పారో దాన్నే కొనసాగిస్తున్నారు. సేమ్ అదే ఇక్కడ మరోసారి వినిపిస్తున్నారు. మరి చూడాలి, మరి రేపు ఎలాంటి వాదనలు జరుగుతాయి. మరి వాళ్ళు పదే కేవలం ఊహాజనిత ఆరోపణలు, ఆధారాల గురించి వాళ్ళు పదే అడుగుతున్నారు. సో మరి వీళ్ళు పిటిషనర్స్, గతంలో ఉన్నటువంటి పిటిషనర్స్ వారి తరపున సీనియర్ కౌన్సిల్ గారు మరి రేపు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వబోతున్నారో మరి వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. ఒకసారి రేపు కోర్టులో వాదన ప్రారంభించిన తర్వాత మళ్ళీ మనం మరొక అప్డేట్లో మాట్లాడుకుందాం.